ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వలిగొండ, రామన్నపేట, చిట్యాలలో కురిసిన భారీ వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చేతికి అందిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన వరి ధాన్యం మొత్తం తడిసిపోయింది. తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. నాకు 4 ఎకరాల తరి ఉండి పంట పండి నోటికాడికి వచ్చిన పంట రాత్రికి రాత్రి వర్షం వచ్చి కళ్ళంలో పోసిన వడ్లన్నీ భూమి పాలైనాయి. దీనికి తగిన చర్యలు తీసుకొని గవర్నమెంట్ అయినా ఆదుకుంటుందని మేము ప్రార్థిస్తున్నాము. ఎంత పొలం నష్టమైంది? వడ్లు 4 ఎకరాల పొలం వడ్లు నష్టమైపోయినాయి. ఎన్ని బస్తాలు ఉంటాయి? వచ్చి 300 బస్తా ఉంటుంది. ఇప్పుడు ఈ నిజాంపల్లి మార్కెట్లో మొత్తం ఎన్ని బస్తాలు నాని, ఎన్ని లారీల బస్తాలు నాని? 4 లారీల లోడ్ల బస్తాలు నానిపోయినాయి. అంతా ఆగమైపోయారు నిజాంపల్లి గ్రామ రైతులు. నాకు 4 ఎకరాల తరి ఉండి పంట పండి నోటికాడికి వచ్చిన పంట రాత్రికి రాత్రి వర్షం వచ్చి కళ్ళంలో పోసిన వడ్లన్నీ భూమి పాలైనాయి. దీనికి తగిన చర్యలు తీసుకొని గవర్నమెంట్ అయినా ఆదుకుంటుందని మేము ప్రార్థిస్తున్నాము. ఎంత పొలం నష్టమైంది? వడ్లు 4 ఎకరాల పొలం వడ్లు నష్టమైపోయినాయి. ఎన్ని బస్తాలు ఉంటాయి? వచ్చి 300 బస్తా ఉంటుంది. ఇప్పుడు ఈ నిజాంపల్లి మార్కెట్లో మొత్తం ఎన్ని బస్తాలు నాని, ఎన్ని లారీల బస్తాలు నాని? 4 లారీల లోడ్ల బస్తాలు నానిపోయినాయి. అంతా ఆగమైపోయారు నిజాంపల్లి గ్రామ రైతులు. నాకు 4 ఎకరాల తరి ఉండి పంట పండి నోటికాడికి వచ్చిన పంట రాత్రికి రాత్రి వర్షం వచ్చి కళ్ళంలో పోసిన వడ్లన్నీ భూమి పాలైనాయి. దీనికి తగిన చర్యలు తీసుకొని